అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ వాడటం వల్ల ఏమవుతుంది, ఎలాంటి ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ అయిన తర్వాత వేసుకుంటే మనకి ప్రాణాంతకం, ముఖ్యంగా కీలు అలాగే మోకాలు అలాగే ఆ ఎముకలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ ఒకవేళ ఎక్స్పైరీ అయితే అవి వేసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు, ఆర్థో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, మనకి చాలామంది ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్స్ని యూజ్ చేయరు, కాకపోతే అవి పాడేయకుండా చేయకుండా అట్లానే పెడుతూ ఉంటారు. అవి ఒకవేళ ఎక్స్పైరీ తర్వాత మనం వాటిని వాడటం వల్ల మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఒక 2 years 3 years ఉంటుంది. అయిపోయిన తర్వాత అవి వాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అవి అసలు వాడచ్చా? ఎక్స్పైరీ ఐటమ్స్ గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద బ్రాడ్ టాపిక్ యాక్చువల్గా. బట్ ఒక 2-3 మనం తీసుకొని దాంట్లో చేయొచ్చు. దీంట్లో యాక్చువల్గా ఎక్స్పైరీ అయిపోయింది అని అంటే యూజువల్గా ఒక ఫార్మా కంపెనీస్లో యూజువల్గా తయారు చేసే ఒక మెడిసిన్స్ యొక్క కాంపోజిషన్ కానీ వాళ్ళ యొక్క హాఫ్ లైఫ్ అంటారు. అంటే ఇది వేసుకున్న తర్వాత కడుపులోకి వెళ్ళి పనిచేసే టైం హాఫ్ లైఫ్ అంటారు. సో దాని హాఫ్ లైఫ్ ప్లస్ దాని యొక్క ఎక్స్పైరీ అనేది ముందే డిజైన్ చేసి దాన్ని తయారు చేస్తారు. ఓకే. సో దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేసి ఇది 600 గ్రాములు ఉన్న ఒక చిన్న ట్యాబ్లెట్ దాంట్లో ఉంది అని ఒక ట్యాబ్లెట్ని రిలీజ్ చేయడం జరిగితే ఇది 2 ఏళ్ళు, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు లేదా మ్యాక్సిమం 1.5 year to 2 years లోపల ఇది ఎక్స్పైరీకి వస్తుంటాయి యూజువల్గా. సో కొన్ని అయితే 1 సంవత్సరానికే వస్తాయి, కొన్ని 6 నెలలకే వస్తుంటాయి కూడా. అకార్డింగ్ టు ది దాంట్లో ఉన్న కాంపోజిషన్ బట్టి అది ఉంటుంది. దాంట్లో ఉన్న మెటీరియల్ని బట్టి, దాంట్లో ఉన్న ఎలిమెంట్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది దాని డేట్ యూజువల్గా. కానీ చాలా వరకు హాస్పిటల్స్లో కానీ దీంట్లో కానీ 3 నెలల ముందే దీన్ని ఎక్స్పైరీ అవుతుండగానే దీన్ని తిరిగి ఇవ్వటం జరుగుతుంది కంపెనీస్కి. ఇది సేల్ అవ్వలేదు అని తిరిగి ఇవ్వటం జరుగుతుంటుంది. అలా కాకుండా ఒకవేళ జనరల్ పబ్లిక్ దోస్ హు ఆర్ టేకింగ్ ఇట్, కొంతమంది 6 నెలలకో సంవత్సరానికో ట్యాబ్లెట్స్ కొంటారు, కొంచెం డిస్కౌంట్ వస్తాయి. సో ఇది వేసుకునే క్రమంలో కొంత అప్పుడు ఆగి అది ఎక్స్పైరీ డేట్స్కి దగ్గరగా వస్తుంటుంది. యూజువల్గా ఎక్స్పైరీ డేట్ దగ్గరగా వచ్చిన 3 నెలల ముందు కూడా దాని అర్థం ఏంటంటే దాని యొక్క కంపోజిషన్ డేట్ ప్రకారం సేమ్ కంపోజిషన్, మీరు వేసుకున్న కంపోజిషన్, పనిచేసే కంపోజిషన్ అంటే హాఫ్ లైఫ్ యొక్క కంపోజిషన్ సేమ్గానే ఉంటాయి. బట్ 3 నెలలు దాటి దగ్గరగా వచ్చిన వాళ్ళకి అన్నిటికీ కూడా హాఫ్ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే దాని క్వాలిటీ తగ్గిపోతుంది, తగ్గించే లోపల మనం ఒక అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే అది 500 గ్రాములు దాని యొక్క ఇచ్చి పెట్టుంటే మనకి వచ్చి పనిచేసేది 100-200 గ్రాములే పనిచేస్తుంటుంది. ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. 100 గ్రాములు కాదు, మిల్లీగ్రాములు 100 మిల్లీగ్రామ్స్ పనిచేసేది ఉంటే దాంట్లో ఇంకా అంతా తగ్గి పనిచేస్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే అంత ఎక్కువగా పనిచేయకపోవటం అంటే చాలా ఎఫెక్ట్. అంటే మీ బాడీ 70 kgs ఉంటే డాక్టర్ గారు దాన్ని చూసి పొద్దున ఒకటి నైట్ ఒకటి 2 500 మిల్లీగ్రాములు వేసుకోమని చెప్పుంటే దాన్ని మీరు ఎక్స్పైరీ అయినట్టు వేసుకుంటే 100 మిల్లీగ్రాములు పనిచేసినట్టే పనిచేస్తుంది, లేదంటే దాంట్లో పని చేయకపోవడం కూడా ఉంటుంది. సో చాలా వరకు దాంట్లో ఉన్న కాంపోజిషన్ అనేది యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది, ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది, దాని యొక్క అవుట్కమ్ అనేది మనకు రాదు దానివల్ల. సో దానికోసం ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ను వాడకూడదంట. ఇది ఒక విభాగం. రెండోది, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల వచ్చే పరిణామాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని ఎక్స్పైరీ అయిన తర్వాత దాని యొక్క స్టేజ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్రిడ్జ్లో ఒక చిన్న టమాటానో లేదంటే 2 ఏళ్ళు అలాగా పెడితే దాని యొక్క ఫంగస్ వచ్చి లేదా దాంట్లో యొక్క పవర్ పోయి దాని యొక్క ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే అది ఇంకొకలాగా చేంజ్ అవటం. అంటే మాలిక్యూల్ 2 కలిపినప్పుడు ఇంతకాలం బయటకి ఎండకి కానీ దీనికి కానీ లేదంటే ఒకే చోట ఉండి అక్కడే లోపల ఉండటం కానీ దాంట్లో ఒక కరోజివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే లోపల ఆ కరోజివ్నెస్ కాంపౌండ్ జరిగినప్పుడు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కొన్ని కాంపౌండ్స్లో, కొన్ని మిక్స్డ్ కాంపౌండ్స్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైనా ఒకే కాంపౌండ్లో జరగకపోవచ్చు, 2 మిక్స్డ్ కాంపౌండ్ చేసేస్తుంటారు.
అంటే తలనొప్పికి ఒళ్ళు నొప్పులకి ఒకే మాత్రలో కలిపి ఇచ్చిన ఒక టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని. ఓకే. అలాంటప్పుడు ఇవి 2 విపరీత చర్యలుగా మారడం, లేదా దాన్ని చేంజెస్ అంటే దాని యొక్క అవుట్‌కమ్ అనేది చాలా బ్యాడ్‌గా రావటం. అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్, బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పెరగటం జరుగుతుంది. ఓకే. సో, సాధ్యమైనంత వరకు ఈ టాబ్లెట్స్, ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్స్ 100% వాడకపోవటమే మంచిది. ఓకే. ఒకవేళ కీళ్ళకు సంబంధించిన టాబ్లెట్స్ మనం ఎక్కువ కాల్షియం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఈ టాబ్లెట్స్‌లో కూడా సేమ్ రియాక్షన్స్ ఉంటాయా డాక్టర్? కాల్షియం టాబ్లెట్స్‌లో కానీ, న్యూట్రిషన్ టాబ్లెట్స్‌లో కానీ కొంతంత రియాక్షన్స్ ఉండకపోవచ్చు కానీ ఏదైనా కంబైన్ చేసిన టాబ్లెట్స్ 2, 3 కంబైన్ చేసిన టాబ్లెట్స్‌లో మాత్రం దానిలో జరిగే విపరీత చర్య అనేది ఎవరూ గుర్తించకపోవచ్చు. ఒకసారి ఒక ఈజ్ ఇట్ ప్రాణాంతకం? అవి ప్రాణాంతకంగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? న్యూట్రిషనల్ టాబ్లెట్స్‌లో యూజువల్‌గా ప్రాణాంతకంగా మారే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది. కానీ మీరు 1000 మిల్లీగ్రాములు వేసుకుంటున్నారు అనుకున్నాం. ఒకవేళ ఒక కాల్షియం టాబ్లెట్స్ దాంట్లో పనిచేసే మోతాదు ఇప్పటికి 10 మిల్లీగ్రాములకో లేదంటే 100 మిల్లీగ్రాములకో పడిపోయి ఉంటుంది. దాని యొక్క పవర్ పడిపోయిన తర్వాత మీరు వేసుకునే టాబ్లెట్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. యూజువల్‌గా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేది చాలా మందిలో చూస్తుంటాం. ఈ టాబ్లెట్స్ ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్స్‌లో విరోచనాలు కానీ లేదా వామిటింగ్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ చూస్తుంటాం. హెడేక్స్ ఎక్కువగా రావడానికి చూస్తుంటాం. స్కిన్ ఇరిటేషన్స్ రావడానికి చాలా మంది చూస్తుంటాం. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.